జీవితంలో సెటిల్ అవ్వడానికి కావాల్సిన అన్ని గుణగణాలు ఉన్నాయి. కానీ కేవలం తన అధిక బరువు తనకి ఏ సంబంధం కుదరకుండా తన వివాహాన్ని డిలే చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చింది. గుండె నిండా బాధ పెట్టుకుని తనకి పరిష్కారం లేదా అంటూ ఒక ప్రశ్నతో ఇవాళ సుమన్ టీవీ స్టూడియోస్కి వచ్చారు శ్రీజ. సంబంధాలు వచ్చాయి ఇప్పటి వరకు 35 వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రిజెక్ట్ చేయడం, లావుగా ఉంది, మాకు సెట్ కాదు అనేసి చెప్పడం, మీరు కొంచెం హెల్త్ కేర్ చూపించుకోండి, ఇలా ఉండండి అలా ఉండండి అని సజెషన్స్ ఇచ్చి వెళ్ళిపోవడం. నేను మీ మనీ కోసం తప్ప మీకోసం అయితే కాదు, మీరు నాకు ఏ విధంగానే కూడా సెట్ కారు అని మొహం మీద చెప్పేసేవారు మేడం. టార్చర్గా అనిపించేది, వాళ్ళు చెప్పే మాటలు చాలా చాలా బాధగా అనిపించేవి. 1, 2, 3 తప్పిపోతేనే సంబంధాలు బాధపడతారు తల్లి. 35 సంబంధాలు తప్పిపోతే చాలా కష్టమైన పరిస్థితి. ఇంట్లో పేరెంట్స్ కూడా చాలా చాలా బాధపడుతున్నారు మేడం. ఒకటైతే ఎంగేజ్మెంట్ అయ్యింది మేడం, అయిన తర్వాత అంతా ఒక అయిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళు కాల్ చేసి మా చుట్టాలకి మీరు నచ్చలేదంట, అతికి పొరుగు ఉన్నారని చెప్తున్నారు, సెట్ కాదని చెప్పారని చెప్పారు. లవ్ కూడా ఉండదు మేడం, కాలేజ్లో అప్పుడు బాగుండేదానివి, ఇప్పుడు ఇలా ఉన్నావు, మా ఫ్యామిలీలో నువ్వు సెట్ కావు అని చెప్తే ఫస్ట్ అటెంప్ట్ సూసైడ్ అటెంప్ట్ అప్పుడే చేశాను మేడం. ఎందుకమ్మా జీవితం మీద అవ్వట్లేదు మేడం నా వల్ల. ఫ్రెండ్స్ అయితే నా దగ్గర ఉన్న మనీ కోసం తప్ప నాతో హ్యాపీగా ఉండడానికి అయితే బయటికి రారు మేడం. బంధువుల్లో కూడా We'll take the first step towards stopping obesity. ఖచ్చితంగా అధిక బరువు ఉన్న వాళ్ళకి పరిష్కారాలు అనేక ఉన్నాయి. మీ ఆరోగ్యానికి, మీ హెల్త్ స్టోరీకి మీరే బాధ్యులు అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ మై హెల్త్ స్టోరీకి స్వాగతం. ప్రతి వారికి జీవితంలో ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది. కానీ ఆ ఆరోగ్య సమస్యకి సకాలంలో పరిష్కారం వెతకకపోతే తీరని అనర్థాలు జరుగుతాయి. కాబట్టి మీ హెల్త్ స్టోరీని మా హెల్త్ స్టోరీగా పరిగణించి పరిష్కారాలు చూపించే ప్రయత్నమే ఈ ప్రత్యేక కార్యక్రమం. ఇవాటి కార్యక్రమంలో వి హ్యావ్ విత్ అస్ ప్రముఖ వైద్యులు, ఇండియాలో యంగెస్ట్ హెపటాలజిస్ట్ గా గ్లెనీగల్స్ లో వర్క్ చేస్తున్న డాక్టర్ కావ్య దెందులూరి. వెల్కమ్ డాక్టర్ కావ్య. థ్యాంక్ యూ అండి, నమస్తే. వివాహం ప్రతి వారి జీవితంలో ఒక కీలకమైన మలుపు, ఒక కొత్త ఆరంభం కావాలని అనుకుంటూ ఉంటాం. కానీ వీరి విషయంలో వివాహమే చాలా పెద్ద ఒక ఆటంకంగా మారింది. బరువు కేవలం ఒక నంబర్ అనుకుంటాం, కానీ వీరి జీవితంలో బరువు తన గుండెలపై తీరని బరువుని పెట్టేసిందని చెప్పాలి. 29 ఏళ్ల చిన్న వయసులో శ్రీజ అనే ఒక అమ్మాయికి మంచి మనసు ఉంది, చక్కగా చదువు ఉంది, సంస్కారం ఉంది, జీవితంలో సెటిల్ అవ్వడానికి కావాల్సిన అన్ని గుణగణాలు ఉన్నాయి. కానీ కేవలం తన అధిక బరువు తనకి ఏ సంబంధం కుదరకుండా తన వివాహాన్ని డిలే చేస్తూ, ఆలస్యం చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చింది. గుండె నిండా బాధ పెట్టుకుని తనకి పరిష్కారం లేదా, తనలాంటి వారికి కూడా పరిష్కారం లేదా అంటూ ఒక ప్రశ్నతో ఇవాళ సుమన్ టీవీ స్టూడియోస్కి వచ్చారు శ్రీజ. సో మీ వైద్య పరిజ్ఞానంతో శ్రీజకి జరిగిన ఈ నిజంగా చేదు అనుభవాన్ని గురించి మనం తెలుసుకుందాం. తనకి ఒక మంచి మాట చెప్పి ఏదో ఒక వైద్యపరమైన సలహా, పరిష్కారం చూపిస్తే మనందరికీ చాలా సార్థకంగా ఉంటుంది ఈ కార్యక్రమం. శ్రీజని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీజ, దయచేసి ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అస్. శ్రీజ, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినందనలు. మీరు చాలా ధైర్యం చేసి వాళ్ళ ఈ కార్యక్రమానికి వచ్చారు. సో చెప్పండి అమ్మా, ఎంత బరువు ఉన్నారు తల్లి మీరు? ఉన్నాను మేడం. ఉన్నారు. మీకు 29 ఏళ్ల వయసులో ఎన్ని సంబంధాలు వచ్చాయి ఇప్పటి వరకు? 35 మేడం. 35 సంబంధాలు వచ్చాయి. ఏమంటారు అందరూ వచ్చిన వాళ్ళు? వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రిజెక్ట్ చేయడం, చెప్పకుండా వెళ్ళిపోవడం. వాళ్ళు తర్వాత అవి చెప్తే ఏంటంటే అమ్మాయి చాలా బరువు ఉంది, లావుగా ఉంది, మాకు సెట్ కాదు అనేసి చెప్పడం. కొంచెం మంది అయితే మేడం, మీరు కొంచెం హెల్త్ కేర్ చూపించుకోండి, మీరు ఇలా ఉండండి అలా ఉండండి అని సజెషన్స్ ఇచ్చి వెళ్ళిపోవడం. మరి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మేడం. అదే వాళ్ళు ఏం చెప్పేవారంటే, నేను మీ మనీ కోసం తప్ప మీకోసం అయితే కాదు, మీరు నాకు ఏ విధంగానే కూడా సెట్ కారు అని మొహం మీద చెప్పేసేవారు మేడం. నాకు అది టార్చర్గా అనిపించేది, వాళ్ళు చెప్పే మాటలు చాలా చాలా బాధగా అనిపించేవి.
2, 3 తప్పిపోతేనే సంబంధాలు బాధపడతారు తల్లి. 35 సంబంధాలు తప్పిపోతే ఇంకా చాలా కష్టమైన పరిస్థితి. ఎలా మీరు అప్పుడు 1, ఎలా 2 ఫీల్ అయ్యేవారు? ఆటలకి ఫస్ట్ లైట్ తీసుకున్నాను మేడం. ఏం కాదులే వస్తా ఉంటాయి అనేసి లైట్ తీసుకున్నాను. కానీ ఇలా 35 అయిన తర్వాత ఇంట్లో పేరెంట్స్ కూడా చాలా చాలా బాధపడుతున్నారు మేడం. వాళ్ళైతే ఫీల్ అవ్వలేని రోజంటూ ఏముండలేదు అసలు. ప్రతిరోజు వాళ్ళు ఫీల్ అవ్వడం, వాళ్ళని చూసి నేను ఫీల్ అవ్వడం. ఒక పర్సన్ అయితే హెల్త్ కేర్ చూపించుకోండి ముందు, తర్వాత చూద్దాం, ఎలా అయితే ఏది సెట్ కాదు అనేసి అన్నా. ఒకటైతే ఎంగేజ్మెంట్ అయ్యింది మేడం. అయిన తర్వాత అంతా Oh ఒక అయిన my తర్వాత God. హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళు కాల్ చేసి మా చుట్టాలకి మీరు నచ్చలేదంట, అతికి my బరువు God. ఉన్నారని చెప్తున్నారు, అమ్మాయి నీకు సెట్ అవ్వదు అని చెప్పేసి ఆయనకి చెప్పడం. ఆయన మాకు కాల్ చేసి అదేంటి నీ పేరెంట్స్కి మీకు నచ్చితే సరిపోద్ది కదా అంటే, లేదు మా పేరెంట్స్తో వాళ్ళు ఇలా చెప్పారు, సెట్ కాదని చెప్పారని చెప్పారు మేడం. నీకు ఎలా అనిపించిందమ్మా ఈ ప్రాసెస్ లో? మేడం నేను ఫస్ట్ అయితే సూసైడ్ అటెంప్ట్ కూడా వరకు కూడా వెళ్ళాను మేడం ఈ విషయంలో. 35 అంటే మాటలు కాదు కదా మేడం. నాకైతే చాలా బాధ అనిపించి సూసైడ్ వరకు వెళ్ళాను. పేరెంట్స్ని చూసి ఆగిపోవటం, వెనక్కి రావటం, వాళ్ళని చాలా బాధపడుతున్నానేమో అనేసి నాకు కూడా అనిపిస్తుంది. ఒక ఓపెన్ మైండ్ తో ఆలోచించినప్పుడు మేబీ నేను అధిక బరువు ఉన్నాను, డాక్టర్కి ఒకసారి వెళ్ళి కలుద్దాం అనే ఆలోచన వచ్చిందా నీకు? అసలు అంటే నీకేంటి, నీకు ఉక్రోషం వచ్చేదా, కోపం వచ్చేదా? నాకేనా ఇదంతా ఎలా జరుగుతుంది, బరువు ఉండడం వల్ల ఇన్ని వస్తాయా, ఇన్ని మాటలు అనిపించుకోవాలా, ఇలా ఉండాలా అనేసి అనిపించేది మేడం. ఏదైనా కొంచెం ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇది చూపించుకోవాలా అనేసి చాలాసార్లు అనిపించింది మేడం. మీరు తగ్గి హెల్దీగా ఉండడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేశారా? చేశాను మేడం. అంటే మేడం ఫుడ్ తీసుకోవడం, ఒక 10 days డైట్ ఫుడ్ తీసుకోవడం, తర్వాత ఆపేయడం, జిమ్కి వెళ్ళడం, ఒక 10 days చేయడం, తర్వాత ఆపేయడం, అలా చేశాను మేడం. కానీ అది కంటిన్యూ చేయలేకపోవడం వల్ల ఇది ఇలానే అవుతూ వచ్చింది మేడం. మీకు చిన్నప్పటి నుంచి ఈ అధిక బరువు ఉందా తల్లి మీకు, లేకపోతే కొంచెం టైం అయ్యాక ఒక స్టేజ్ లో డెవలప్ అయిందా మీ లేదు హ్యాబిట్స్ మేడం. వల్ల? బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను జాబ్ ట్రేస్ చేస్తున్నప్పుడు స్టార్ట్ అయింది మేడం. హాస్టల్లో ఉంటాం, జంక్ ఫుడ్ తినడం, లేట్ నైట్ నిద్రపోవడం, అలా చేయడం వల్ల అప్పుడు స్టార్ట్ అయింది మేడం. నేను బీటెక్లో ఉండగా నాకు లవ్ కూడా ఉండేది మేడం. ఆయన అప్పుడు చాలా ఇష్టపడ్డారు. అది నేను జాబ్ ట్రేస్ చేస్తున్నప్పుడు సడన్గా అధిక బరువు ఎక్కువైపోవడం వల్ల అప్పుడు అది కూడా రిజెక్ట్ అయింది మేడం. మొహం మీదే చెప్పేశారు, నువ్వు అప్పట్లో చదువుకున్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు బాగుండేదానివి, ఇప్పుడు ఇలా ఉన్నావు, మా ఫ్యామిలీలో నువ్వు సెట్ కావు అని చెప్తే ఫస్ట్ అటెంప్ట్ సూసైడ్ అటెంప్ట్ అప్పుడే చేశాను మేడం. బాబోయ్, Oh my ఎందుకమ్మా God. జీవితం మీద? అప్పుడు నన్ను అన్నాళ్ళు ఉండి అన్నాళ్ళు నాతో అంతలా తిరిగిన వ్యక్తి కూడా లాస్ట్ మినిట్ లో అలా చెప్పడం నాకు చాలా బాధ అనిపించింది. కేవలం ఒక తను బరువు కూడా వల్లే? అది కూడా ఆ రీజన్ వల్లే, బరువు అనే రీజన్ వల్ల నన్ను అలా చేయడం వల్ల నాకు చాలా బాధ అనిపించింది మేడం. ఫ్రెండ్స్ అయితే బయటికి వెళ్ళడానికి నా దగ్గర ఉన్న మనీ కోసం తప్ప నాతో హ్యాపీగా ఉండడానికి అయితే బయటికి రారు మేడం. ఒక షాపింగ్ వెళ్తే ఆ డ్రెస్ సరిపోదన్న బాధ, నీకేం సరిపోతాయి, నీకు ఎట్లా సెట్ అవుతాయి, ఏం సెట్ అవ్వవు నీకు అని నా మీద జోక్స్ వేసుకోవడం, కామెంట్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీ గురించి మీ భావన ఏంటి చెప్పండి మేడం నా గురించి నేనేంటంటే, నేను ఇంతలా ఉన్నానా, నేను ఒక ఫ్రెండ్షిప్ కానీ ఒక మ్యారేజ్ కానీ ఇంట్లో ఇలా ఉండడానికి కానీ పనికిరానా, ఇలాగే ఉంటుందా, ఈ వెయిట్ ఇంత నన్ను చాలా నలిపిస్తుంది మేడం. నాకైతే అవ్వట్లేదు మేడం నా వల్ల. ఐ థింక్ సైకలాజికల్గా ఫస్ట్ నువ్వు ఈ పెయిన్లోంచి బయటికి రావాలి. ఎందుకంటే వెయిట్ అనేది ఒక ఇష్యూ. ఇప్పుడు అందరికీ షుగర్ ఎలా ఉంటుంది, బీపీ ఎలా ఉంటుంది, ఒక ఇష్యూ వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే మీకు వెయిట్ అనేది ఒక ఒబేసిటీ అనేది ఒక ఇష్యూ. ఈ ఇష్యూని మనం ఖచ్చితంగా సాల్వ్ చేసుకోవాలి. దాన్ని మీరు ఎమోషన్తో అటాచ్ చేసి మిమ్మల్ని మీరు హార్మ్ చేసుకోకూడదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, బరువు అనేది మీరు ఇప్పుడు చెప్పినట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా మందికి వస్తాయి. సో ఇందులో నేను కామన్గా చూసేది ఏంటంటే, ఇలా హాస్టల్ ఫుడ్, స్కిప్ చేసిన మీల్స్, లేట్ నైట్ స్లీపింగ్, స్ట్రెస్, వీటన్నిటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల బరువు పెరుగుతుంది. సో ఇలా అయినప్పుడు ఫస్ట్ అండర్లైన్ కండిషన్స్ ఏంటి అని మీరు చూసుకొని, అండర్లైన్ కండిషన్స్ అంటే మీరు చూసారనుకోండి డాక్టర్ని, దేని వల్ల వచ్చింది అనేది మనం ఫస్ట్ చూసుకొని, ఇప్పుడున్న ప్రెజెంట్ మెడికేషన్స్ వల్ల మీరు తప్పకుండా అండర్ కరెక్ట్ గైడెన్స్లో డైట్, లైఫ్ స్టైల్ అండ్ ప్రెజెంట్ మెడికేషన్స్తో మీరు 100% బరువు తగ్గుతారు. అడ్వైజ్డ్ మీ అడ్వైజ్ మీ కరెక్ట్ బిఎంఐలోకి చాలా ఈజీగా రాగలరు. ఈ ఒబేసిటీ వల్లమ్మా చాలా ఆర్గన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అంటే మీరు మెడికల్గా కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒబేసిటీ వల్ల మీకు ఏవేవి కండిషన్స్ అయితే వచ్చాయో, ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, మనం ఫ్యాటీ లివర్ రివర్స్ చేయొచ్చు, షుగర్ రాకుండా చూసుకోవచ్చు, బీపీ రాకుండా చూసుకోవచ్చు. మీ బరువు అనేది ప్రస్తుతం వన్స్ అ వీక్ టాబ్లెట్ కానివ్వండి, ఇంజెక్షన్ వల్ల
కరెక్ట్ గైడెన్స్ డైట్తో మజిల్ లాస్ కాకుండా జస్ట్ ఫ్యాట్ లాస్ అయ్యేలాగా మనం తప్పకుండా మీ వెయిట్ అనేది తగ్గించవచ్చు. దీనివల్ల మీకు ఫస్ట్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి మీకు బయట తిరగాలని, అందరితో తిరగాలని ఎవరో మిమ్మల్ని చూస్ చేసుకోకర్లా, మీరే లైఫ్ని చూస్ చేసుకుంటారు. అంత పర్ఫెక్ట్గా అవుతుంది. సో బేసికలీ ఇది మీరు ఒక కండిషన్లా చూడండి. మీ లైఫ్లో ఏదో దారుణం జరిగింది అని అనుకోకండి. ఓకే, ఒకరికి బీపీ వస్తుంది, ఒకరికి ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా డీల్ చేసుకోవాలి అనేది చూస్తే తప్పకుండా దీనికి మనం సొల్యూషన్ ఇవ్వచ్చు. మీ హైట్ ఎంతమ్మా? 5'3" మేడం. 5'3" కిలోస్ అంటే దాదాపు ఒబిసిటీ కేటగిరీ కిందకు వస్తారు. BMI 30 కన్నా ఎక్కువ. ఇప్పుడు మిమ్మల్ని రిజెక్ట్ చేసిన పరిస్థితులు, వాటిని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. గుండె తరుక్కుపోతుంది మీ విషయం వింటూ ఉంటే. ఎందుకంటే తల్లి అలా రిజెక్ట్ అవ్వడం అనేది మాత్రం చాలా బాధాకరం. కానీ మీ ఆరోగ్యం మీ చేతిలోకి తీసుకోవడం కూడా చాలా అవసరం. ఏమంటారమ్మా? అంటే ఒక వ్యక్తిత్వం బాగోకపోతే రిజెక్ట్ చేసినా అదొక నమ్మశక్యంగా ఉంటుంది. ఓహో ఓకే, బాగోలేదు కదా, ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి ఇష్యూస్ కదా అవన్నీ ఉంటే అనేసి అనుకోవచ్చు అర్థం మేడం. చేసుకోవచ్చు. కానీ ఒక బరువుని అలా ఉంచి నన్ను అలా నలుగురు ముందు అలా చేయడం, పేరెంట్స్ కూడా చాలా ఫీల్ అవడం. ఒక మ్యారేజ్కి వెళ్తుంటే పేరెంట్స్ని తీసుకుని వాళ్ళు కూడా ఇంకా మీ అమ్మాయికి ఇంకా మ్యారేజ్ కాలేదా, అంత బరువు ఉంది, ఎలా సెట్ అవుతుంది అనడం, వాళ్ళు కూడా అలా రియేట్ అవ్వడం, బంధువుల్లో కూడా ఇదిగా ఉండడం. అంటే ఓపెన్ గా అందరి ముందు మీ ప్రాబ్లం చెప్పుకుంటున్నారు అంటే అప్రిషియేట్ మీరు చేయాలండి. చాలా చాలా కాన్ఫిడెంట్ అని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. సో మీరు కాలేజ్ టైంలోంచి కొంచెం బరువు సడన్ గా పెరిగింది సడన్ అంటున్నారు గా కదా. మేడం, అంటే బీటెక్ అయిన తర్వాత ఎండింగ్ లో మేడం హాస్టల్లో ఫుడ్ సరిగ్గా లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, కరెక్ట్ టైంకి నిద్రపోకపోవడం, అటువంటి అన్ని చేసి సడన్ గా బరువు పెరగడం జరిగింది మేడం. ఓకే అమ్మా. సో ఆ టైంలో మీకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే కరెక్ట్ టైంకి తినకపోవటం, కరెక్ట్ Yes, టైంకి పడుకోకపోవటం, ప్లస్ మీకున్న స్ట్రెస్ వల్ల కూడా ఖచ్చితంగా ఇది ఈ రోజులలో లైఫ్ స్టైల్ డిజీజ్. కానీ ఇక్కడ ఒక డౌట్ అండి. కిలోస్ కి తను వెళ్ళారంటే ఏం తినేవారమ్మా మీరు? జంక్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ అంటే నూడిల్స్ అట్లా, అవి బండి మీద ఉండే నూడిల్స్, అవి ఒక బజ్జీ ఆ టైప్ లో తినేదాన్ని మేడం. అది కాకుండా స్ట్రెస్ 20 అలా వచ్చేటప్పుడు, సంబంధాలు వచ్చినప్పుడు స్ట్రెస్ వల్ల కూడా మేడం బాగా స్ట్రెస్ ఎక్కువైపోయి నిద్ర లేకుండా అయిపోవడం, ఫుడ్ మీద కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేవారు. అన్ని స్కిప్ చేయడం వల్ల టిపికల్ గా అండి స్ట్రెస్ వల్ల కార్టిజాల్ ఇంక్రీజ్ అవ్వటం, దాని వల్ల బాడీ ఇన్ఫ్లమేషన్ లోకి వెళ్ళటం, ప్లస్ స్కిప్ చేయటం మీల్ వల్ల, ప్లస్ లేట్ నైట్ స్లీప్. అంటే మనం ఏవైతే ఈవిడ స్ట్రెస్ వల్ల కానివ్వండి, లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి చేసినందుకు ఇట్ వాస్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ అనమాట. సో మీకు తెలియకుండానే ఆ ఏజ్లో, అంటే ఇది చాలా కామన్ అమ్మ. నేను ఈ మధ్య ఐటీ ప్రొఫెషనల్లో స్కూల్ గోయింగ్లో కూడా చూస్తున్నాను. నేను ఈవెన్ కాలేజ్ గోయింగ్ వాళ్ళలో చాలా కామన్ ఏంటంటే ఒక మీల్ స్కిప్ చేసేయటము, నెక్స్ట్ మీల్ ఎక్కువగా తినటం, బింజ్ ఈటింగ్. సో దాని వల్ల కూడా వెయిట్ అలా పెరుగుతూ అంతగా ఉంటుంది మారిపోతుంది. తెలియకుండా. అది అండ్ ఆ టైంలో మీరు అన్నట్టు రిలేషన్షిప్ లో ఉండటం, మీరు అసలు మీ వెయిట్ డైట్ గురించి పట్టించుకుని ఉండరు. సో ఆ ఎమోషనల్ ఇది కూడా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేది, మనం ఏం తింటున్నాము అనేది పట్టించుకోరు. సో Right. వెయిట్ అలా తెలియకుండా ఇవన్నీ యాక్చువల్లీ ఇవిడికి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఏం తింటారు తల్లి మీరు శ్రీజ? మేడం ఇప్పుడైతే డైట్ ఫాలో అవుతున్నాను మేడం. అయినా సరే ఇలానే ఉంటుంది, అంటే వెయిట్ తగ్గట్లేరు. వెయిట్ ఇప్పుడు తగ్గట్లేదు. తనలాంటి వారికి తను ఆల్మోస్ట్ 30 కంటే ఎక్కువ కిలోలు ఓవర్ వెయిట్ కాబట్టి ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ ఆప్షన్స్ ఉన్నాయి కదండి. అలాంటి ఆప్షన్స్ తనకి వర్తిస్తాయా? తన హెల్త్ Actually- ఎట్లా ట్రీట్ చేయాలి తను? మీ సైకలాజికల్ గా మీరు స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకంటే మీలోంచి మీరు కార్టిజాల్ లెవెల్స్ని మనం తగ్గించాలి. ఓకే, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించాలి. ఓకే, ఇది నాకు అయింది, పర్వాలేదు, కానీ దిస్ ఇస్ అ స్టెప్ ఫర్ మీ. నేను ఇంకా బెటర్ హెల్త్ వెళ్ళడానికి నాకు ఇది ఒక గుడ్ టైం అని, నా మీద నేను కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి ఒక గుడ్ టైం అని మీరు ఫస్ట్ అనుకోండి. ఓకే, అప్పుడు మీ పారాడైమ్ షిఫ్ట్ అవుతుంది. మీ బాడీలోంచి కార్టిసాల్ బదులు గుడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ గుడ్ డైట్ ఫాలో అవుతున్నారు అంటున్నారు. గుడ్ డైట్ అంటే మీకు ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. మనం అన్నిసార్లు చెప్పుకుంటున్నట్టు కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ ఉండాలి. సో ఇవన్నీ కరెక్ట్ మోతాలో ఉండాలి. అండ్ మీరు క్యాలరీ డెఫిసిట్లోకి కూడా వెళ్ళొచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. వీక్కి 2 times వీక్ స్టార్ట్ చేసి మెల్లగా ఇంక్రీజ్ చేసుకోండి. ప్లస్ ఇప్పుడున్న మెడికేషన్స్
సచ్ యాజ్ మొంజారో ఆర్ ఇది సేఫేనా అండి? ఇది చాలా Yes. పెద్ద ప్రశ్న. ఎందుకంటే Yes. ఇలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ ఇంత ఒబిసిటీ ఉన్న వాళ్ళకి అవునండి డెఫినెట్లీ వాళ్ళకి ఒక జంప్ స్టార్ట్ కావాలి. అవునండి. సో ఇప్పుడు మీకు ఇమీడియట్గా షీ విల్ ఫీల్ గుడ్. ఇప్పుడు మాంజారో అనేది మనం ఏదైతే ఇస్తామో వన్స్ ఎ వీక్ జస్ట్ అండర్ ద స్కిన్ ఇచ్చే ఇంజెక్షన్. సో దానికి మనం కొన్ని టెస్ట్లు చేస్తామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ మాంజారో ఇంజెక్షన్ తీసుకోవడానికి ఫిట్టా కాదా అని. కొంతమందికి మనం చెయ్యలేము, అంటే థైరాయిడ్ క్యాన్సర్స్, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, పొట్టలో స్కాన్ చేసినప్పుడు అపెండిసైటిస్ ఏవి లేకుండా, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్ బాగానే ఉంది అని తెలిసాక, మీ మెటబాలిక్ ప్రొఫైల్ చూసాక మనం ఆ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాము. ఆ ఇంజెక్షన్ స్టార్ట్ చేశాక ఫస్ట్ కొన్ని బేసిక్ టెస్ట్లు చేస్తాము. ఈ టెస్ట్లలో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, షుగర్స్ ఎంత హైగా ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎంత హైగా ఉంది, ఇవన్నీ చూస్తామన్నమాట. దాని తర్వాత ఇంజెక్షన్ స్టార్ట్ చేశాక మనము మీ వన్స్ అ వీక్ ఇస్తాం ఈ ఇంజెక్షన్. మీరు ఇందాక అడిగినట్టు సేఫ్టీ ప్రొఫైల్, దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ సేఫ్ అండి. స్టార్టింగ్ ఫస్ట్ 2 వీక్స్లో నాజియా అనేది చాలా అంటే కొంచెం వాంతి వచ్చే ఫీలింగ్ అనేది చాలా మంది రిపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది 2.5 mgకి రిపోర్ట్ చేయట్లేదు, 5 mgకి రిపోర్ట్ చేస్తున్నారు. సో బేసికలీ ఇది సేఫ్ గా It ఫాలో is అయ్యే very ప్రోటోకాల్. కానీ నేను ఒకటి ఐ వాంట్ టు టిపికలీ యాడ్ ఏంటంటే, ఓన్లీ ఇచ్చేసి ఆహారం తినకుండా, ప్రోటీన్ సప్లిమెంట్స్ లేకుండా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేకుండా మాత్రం ఇంజెక్షన్ తీసుకుంటే ఫ్యాట్ లాస్ బదులు మజిల్ లాస్ అవుతుంది. సో Sarcopenia. తప్పకుండా సార్కోపీనియా అనేది అవుతుంది. తప్పకుండా ప్రోటీన్ సప్లిమెంటేషన్స్తో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో ఇప్పుడున్న మన ఇంజెక్షన్స్ చాలా సేఫ్గా అండర్ డాక్టర్ గైడెన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. శ్రీజ, Okay, అంటే ఇది ఒక పరిష్కారం. క్విక్ గా మీకు రిజల్ట్ వచ్చే విధంగా స్టార్ట్ చేయకపోతే మీరు ఇప్పుడున్న ప్రొఫైల్ నుంచి తగ్గడం అంత ఈజీ అవ్వదు. దాంతోపాటు హెల్దీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి డాక్టర్ గారు చెప్తారు. డెఫినెట్గా మీకు సైకలాజికల్ హీలింగ్ కూడా అవసరం అమ్మా. మీరు జరిగిన ఈ చేంజెస్, బాడీ చేంజ్ అయిపోయినప్పుడు ముందు మన సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోతుంది, మన గురించి మనకు ఉండే ఫీలింగ్ పూర్తిగా తగ్గిపోతుంది. సో అక్కడి నుంచి మీరు పుంజుకోవాలంటే డాక్టర్ గారు చెప్పినట్టు మీరు మెడికల్ సూపర్విజన్లో తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటే తప్పకుండా మీరు బరువు తగ్గుతారు. ఇప్పుడు చాలా మంచి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి మెడిసిన్లో. సో ఏమనిపిస్తుంది మేడం మీకు? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చేస్తే నేను నిజంగానే బరువు తగ్గుతున్నా మేడం. తప్పకుండా అమ్మా. యాక్చువల్లీ మీరు చెప్తుంటే ఎంతో మందికి ఒబేసిటీని అటెన్షన్ ఇచ్చి తప్పకుండా ఇప్పుడున్న అడ్వాన్స్ మెడికేషన్స్ వల్ల అడ్రస్ చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారమ్మా. చాలా చాలా హ్యాపీగా ఉంటాను మేడం నా లైఫ్లో ఇది ఒకటి చేస్తే. అండ్ ఇది ఏదో పెళ్లి సంబంధాల కోసం ఎవరో వచ్చి మన జీవితాన్ని బాగు చేస్తారని కాదు తల్లి. మన జీవితం మనమే బాగు చేసుకోవాలి కాబట్టి మన ఆరోగ్యం కోసం మనం కృషి చేయాలి. Yes, ma'am. అప్పుడు అడ్రస్ చేయకపోతే మీ లైఫ్కి ప్రాబ్లం. ఇప్పుడు అడ్రస్ చేశారనుకోండి, ఇప్పుడున్న మెడికేషన్స్ ద్వారా, ఇప్పుడున్న హైయెస్ట్ అంటే సేఫ్ ప్రొఫైల్ ఉన్న మెడికేషన్స్ ద్వారా ఇవన్నీ రివర్స్ కూడా అవుతాయి. అంత అడ్వాన్స్మెంట్ ఉంది ఇప్పుడు. రైట్. తప్పకుండా మీరు యూ విల్ బీ గుడ్. చాలా 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 థ్యాంక్స్ మేడం. ప్లెజర్ అమ్మ, థ్యాంక్ యూ. తప్పకుండా మీరు ఈ జర్నీ స్టార్ట్ చేయండి, మేము మీ తోడున్నాము. అండ్ మీరు స్టార్ట్ చేయండి, కరెక్ట్ డైట్, న్యూట్రిషన్, డాక్టర్ గైడెన్స్లో యూ విల్ మీరే రిజల్ట్స్ చూస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మా అందరికీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది శ్రీజ. మీరు వచ్చిన విధానం ఇవాళ విత్ గ్రేట్ కరేజ్, చాలా ధైర్యంగా మీరు వచ్చి మీ సమస్యని సమాజం ముందుంచి ఇందులోని చాలా సున్నితమైన అంశాలని కూడా ముందు పెట్టారు ఇవాళ. మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని చూసి చాలా మంది వాళ్ళ అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్ని వాళ్ళ ఛార్జ్లోకి తీసుకుంటారు, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకుని బాగు చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు దీన్ని లైట్గా తీసుకుంటే లైఫే మిమ్మల్ని లైట్గా తీసుకుంటుంది. సో మీరు దీన్ని లైట్గా తీసుకోకండి. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్, ఫార్ యువర్ సెల్ఫ్. రోజు మనం వీల్ టేక్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ స్టాపింగ్ ఒబేసిటీ. డెఫినెట్లీనండి. బరువు అనేది మనని కృంగదీసే ఒక ఆరోగ్య సమస్య అయినప్పటికీ కూడా మన గుండె మీద మాత్రం ఎప్పుడూ ఇది బరువు కాకూడదు. కరెక్ట్. ఖచ్చితంగా అధిక బరువు ఉన్న వాళ్ళకి పరిష్కారాలు అనేక ఉన్నాయి. ఈ కార్యక్రమం చూసిన వాళ్ళందరూ స్పందించి మీ ఆరోగ్యానికి, మీ హెల్త్ స్టోరీకి మీరే బాధ్యులవుతారని చెప్పి ఆశిస్తున్నాం. డాక్టర్ కావ్య, థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ మీ ఇస్ మాట మైన్. వింటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ సగం సమస్య తీరిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ మీకు కూడా ఏదైనా ఆరోగ్య సమస్యతో మీరు బాధపడుతూ చెప్పుకోలేని విధంగా మీకు నిజంగా ఒక సొల్యూషన్ కావాలని అనుకుంటూ ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మాకు తోచిన విధంగా, మాకు వీలైన మేరకు మీకు తప్పకుండా ఒక పరిష్కారం చూపిస్తాం. మీ హెల్త్ స్టోరీకి డెఫినెట్లీ ఒక కొత్త మలుపునిస్తాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం.